చెప్పండి, ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి గారు రవీంద్రరావు దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బహిరంగ చర్చకు రావాలని ఇద్దరు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డిపై ఏవైతే ఆరోపణలు చేశారో వాటిపై బహిరంగ చర్చకు రమ్మని ప్రెస్ క్లబ్కే రమ్మంటున్నారు ఏకంగా. నిజంగా వీళ్ళు ముగ్గురు బహిరంగ చర్చకు సిద్ధపడి ఉంటే ప్రెస్ క్లబ్కి వెళ్తే, ఒక ఆయన మాజీ మంత్రి, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకొక అతను కేంద్ర మంత్రి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వస్తే ముఖ్యమంత్రి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ ఉంటుంది. జూబ్లీహిల్స్ ప్రజలకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ చాలా అంశాలు వెలుగులోకి వస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు కాకుండా నేరుగా ముఖం మీదనే ఎవరికి వాళ్ళు సమాధానాలు ఇచ్చుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు. నిజంగా మంచి ఆఫర్. మరి ముఖ్యమంత్రి గారు వస్తారా చర్చకి? సరే, ముందుగా మీకు 10 టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా నమస్కారం. సరే, ఒకటి, ఇవాళ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిలో అభివృద్ధి మీద కానీ లేదా సంక్షేమం కానీ అక్కడ ఉన్నటువంటి కాలనీలలో, అంటే యూసుఫ్ కూడా మొదలుకొని వెంగళరావు నగర్, బోరబండ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, అమీర్పేట, ఈ ప్రాంతాలలో జరిగినటువంటి 10 సంవత్సరాల్లో కనుక మీరు అభివృద్ధి చేసి ఉంటే మాకు అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరు కూడా ప్రజలు మమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలు, అంటే అక్కడ దాదాపు మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ అనేది పేరు బ్రహ్మాండంగా ఉంది. లోపలికి పోతాం, పైన పటారం, లోన లోటారం, పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ, అంటే చెత్త చెదారం అత్యంత దుర్గంధమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయంటే అది జూబ్లీహిల్స్. చిన్నది యాడ్ చేస్తాను నేను. ఈ పాపంలో నిజంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగకపోతే, అభివృద్ధి చెందకపోతే, మీరు చెప్తుందే నిజమైతే, ఆ పాపంలో 10 ఏళ్ళు 9.5 ఏళ్ళే బీఆర్ఎస్ పాలన తప్పితే మిగిలిన పాలన అంతా మీది, టీడీపీది. అఫ్ కోర్స్ అప్పుడు ఇప్పుడు 23 నెలలుగా మీ పాలనే కదా, అందులో బాధ్యులు మీరు కూడా అవుతారు కదా. కరెక్ట్, అవును. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు ఒక గంటెడు భూమి దిగలు, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద కానీ ముఖ్యమంత్రిని ఈనాడు కూడా కలవలేదు. వాళ్ళు సరే ఊహాలు ఉండొచ్చు, మెల్ల ప్రభుత్వం వస్తుందని, కానీ మా ప్రభుత్వము ఇప్పటికీ చేసినటువంటి ఈ 20 నెలల కాలంలో మనం పోదాం, సీసీ రోడ్లకు పోదాం. మొన్న మీరు చూసినారు ముఖ్యమంత్రి గారు ఏం దుస్థితి ఉన్నది, డల్లాస్ అని చెప్పిండ్రు, న్యూయార్క్ అని చెప్పిండ్రు, కానీ వర్షం వస్తే ఏ దుర్గంధమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు స్వయాన చూసారు కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థను మార్చడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగడం జరిగింది. సీసీ రోడ్లు కానీ ఇప్పుడు 35,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఏమండి, రేషన్ కార్డులు అనేది అది ఒక వ్యక్తిగతమైనటువంటి గౌరవంగా ఉంటుందండి. రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలే కానీ సంక్షేమ ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు, ఏందే రేషన్ కార్డులు ఇస్తే అంత అభివృద్ధి అయిందని. నేను అంటున్నా, ఫ్లైఓవర్ కట్టినంత మాత్రం ఏం జరుగుతుంది, ఏం ఓర్లింది, దానివల్ల కాదు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ కల్పన కానీ, రోడ్లే కానీ, అక్కడ ఉన్నటువంటి పట్టాలే కానీ మీరు గమనిస్తే పీజేఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి రోడ్లు, దాని తర్వాత 5 పైసలు కూడా రూపాయి కూడా జరగలేదు. నేను ఇవాళ సవాల్ విసురుతా ఉన్నా. మీరు అటువంటిది కాకుండా వ్యక్తిగతంగా ఏమండి 2014 నుంచి ఈనాడు వరకు రౌడీ ముక్కల్ని పోషించిందే మాగంటి గోపినాథ్ అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అప్పు, తర్వాత బిల్లా పవన్, తన్ను, ముఖేష్, సల్మాన్ ఇలాంటి రౌడీలను పెంచి పోషించిందే అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్. ఇవాళ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి బలహీన వర్గాల బిడ్డ మీద మీరు ఇవాళ దుష్ప్రచారం చేస్తుంటే, మీరు అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడు, రోడ్ల మీద మాట్లాడు, ఫ్లైఓవర్ల మీద మాట్లాడు. ఇవన్నీ చేత కాకుండా డొంక తిప్పుడుతోటి ప్రజల్ని మసిబుచ్చి మారేడుకాయ చేసి గొప్పగా మాటలు వస్తాయి, గొప్పగా మాటలు వస్తాయని ప్రజల ముందు ఇటువంటి అబద్ధాలు ఆడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకోసమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు నేను సభలో, భారతీయ జనతా పార్టీ మీరు 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, రూపాయి తెచ్చిదా, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు, అందుకే మీరు 3rd ప్లేస్ పోయింది. ఈసారి డిపాజిట్ పోతుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే మన 25,000 30,000 వచ్చినాయి, 15,000 కూడా రావండి భారతీయ జనతా పార్టీకి. ఇది నా సవాల్. రెండోది, కేంద్ర మంత్రిగా ఉండి మీరు తెచ్చిన లిస్ట్ ఏందో చెప్పండి. బంజారా హిల్స్ కు, జూబ్లీ హిల్స్ కు మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి. ఇలా పేరు గొప్పలు చెప్పుకోవటం కాదండి. కేంద్ర మంత్రిగా ఉండి మేము కేంద్రం నుంచి తెచ్చినాం, కేంద్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుని ఓట్లు అందుకున్నారు మీరు. కానీ ఇవాళ అక్కడ ప్రతి వాడకు వెళ్తే సమస్యలు ఏకరువు పెడుతుండ్రు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, అక్కడ డబుల్ బెడ్రూమ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, రేషన్ కార్డు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, రోడ్ల వెడల్పు కూడా చక్కగా జరగలేదు. రెండోది, పార్కులను ఆక్రమించింది కూడా బీఆర్ఎస్ నాయకులండి. అక్కడ పోదాం, నేను చర్చ చెప్తా, రహమత్ నగర్ పోదాం, బోరబండ పోదాం, యూసుఫ్గూడ పోదాం, ఎర్రగడ్డ పోదాం, ఎక్కడ పోయినా బీఆర్ఎస్ నాయకులు మాత్రమే పార్కుల స్థలాలు, పేద ప్రజల ఇండ్లు ఆక్రమించినటువంటి దుర్మార్గులని మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటి మీద చర్చ జరపరు మీరు. మీకేంటిది యూట్యూబ్లలో మీకు సంబంధించినటువంటి మంది మాటలతోటి దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవాళ తోక ముడిచిండ్రు. అందుకే ముఖ్యమంత్రి గారు
ఒక ప్రజాపాలన మీద మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. రెండు, భారతీయ జనతా పార్టీకి తన చిత్తశుద్ధి ఉంటే ప్రతి సందర్భంలో బండి సంజయ్ గారు చెప్పినారు. ఏం చెప్పినండి, మీరు ఒక క్షణంలో మాకు సిబిఐకి ఇవ్వండి, అరెస్ట్ చేస్తా. కిషన్ రెడ్డి గారు చెప్పారు మీ చిత్తశుద్ధి లేదు, సిబిఐకి ఇస్తే తేల్చేస్తామని చెప్పారు. సిబిఐకి ఇచ్చి ఇయ్యాలకి 4 నెలలుగా వస్తుంది, మరి ఏం చేసిరండి? తర్వాత ఈడీ ఎంటర్ అయిందండి ఈ కార్ రేసులో, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందండి, మరి దాన్ని ఎందుకు చేల్చారండి? సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇవాళ స్పష్టంగా కలిసిపోయినాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం, ఈ 3.5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి మేము బాటలు వేసుకుంటామని ప్రజలు అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సవాల్ ఇచ్చినాడు. ఆ సవాల్ స్వీకరించే దమ్ము లేక వ్యక్తిగతంగా దూషణకు పాల్పడుతూ దుర్మార్గ రాజకీయాలకు పాల్పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, కైలాష్ గారు నేనే అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, ఒక్క నిమిషం. కైలాష్ గారు, మీరు అవన్నీ వాళ్ళు చేయలేదు, మీరు ఏవైతే చెప్పారో అవి చేయలేదు కాబట్టి వాళ్ళని గద్దెదించారు. మీరు కూడా చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు జూబ్లీస్ లో ఓడించాలంటారా? మీరు అదే అడుగుతున్నారా జనాన్ని? మీరు కూడా చేయలే కదా, ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్తే అమలు చేయలే కదా. డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతున్నాం. బస్తీల యొక్క అభివృద్ధికి, సీసీ రోడ్లకు మేము ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో మేము తీసినాం. పార్కు స్థలం, ఆ పార్కు స్థలాల కబ్జాలు పెట్టి మీరు ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. దొంగల మొత్తం దోచుకొని హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములని దోచుకున్న దొంగలు ఎంతకాలం చెప్తారు ఇట్లాంటి ముచ్చట్లు? లేదు, ఆయన పెద్ద పెద్ద హైదరాబాద్ ని సగం దోచుకున్నటువంటి పిల్లలతో మీ వెనక ఉన్నారు. చెరువులను కబ్జా పెట్టినటువంటి దొంగలు మీ వెనక మునిగింది. కైలాష్ గారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు బయటకు పెట్టచ్చు, లిస్ట్ పెట్టచ్చు, వాళ్ళని లోపల వేయచ్చు తీసుకెళ్లి. ప్రభుత్వమే మీ చేతిలో ఉంది. ఒక్కటి కూడా జైల్లో వేయలే, ధరంలో ఉన్న 1 ఎకరం కూడా మీరు బయటకు రిలీజ్ చేయలే. చూడండి, జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏంది అభివృద్ధి మీద, కానీ దిగజారి రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో కైలాష్ గారు ఒక్కడే నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. కేటీఆర్ గారు 5,000 కోట్లతో అభివృద్ధి చేశాం జూబ్లీహిల్స్ ను 10 ఏళ్లలో అని చెప్పారు. ఆ లెక్కన 10 ఏళ్లలో 5,000 కోట్లు అంటే ఏడాదికి 50 కోట్లు, 2 ఏళ్లకు 100 కోట్లు. మీరు జూబ్లీహిల్స్ లో 100 కోట్లతో చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పండి, ఒకటి స్ట్రేట్ గా చెప్పండి. 100 కోట్లతో ఇప్పుడు జరిగినటువంటి సీసీ రోడ్ల యొక్క 22 నెలల కాలంలో దాదాపు 2 నుంచి 250 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం చేసింది. మొన్న సరే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం డెఫినెట్గా అప్రాయం తీసుకోవడానికి ఎవరైనా ఆరోపణలు చేసుకుంటాం. కానీ మీరు చేసిండుంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? మమ్మల్ని అంతా కూడా తరుముతారు కదా, మమ్మల్ని అంతా కూడా అడ్డం తిరుగుతారు కదా. మీరు డ్రైనేజ్ చేయకపోతే రాత్రి ఒక్క రోజు వర్షం పడితే రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మీరు డల్లాస్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, ప్రపంచ నగరాలుగా తీర్చిదిద్దుతా అని గొప్పలు చెప్పుడు కాదు. జూబ్లీహిల్స్ ఉన్న మీ ఇండ్లు భద్రంగా ఉంటే కాదు, అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లేదా పేదవాళ్ళు సినీ కైలాష్ గారు ఒక్క నిమిషం. నిన్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ నగర్ ఎక్కడో రోడ్ షో చేస్తూ అన్న మాట ఏంటంటే, చెత్తుంది అని కేటీఆర్ అంటున్నారు, చెత్త మంత్రి ఆయనే కదా అన్నారు. ఆయన చెత్త వేసిపోతే మీరు చెత్త తీయరా 23 నెలల నుంచి? తీయాలా వద్దా? డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మీరు మాట్లాడుతున్నటువంటి ఈ చెత్త మాటలకు అన్నిటికీ కారకులు మీరని అర్థం. అక్కడ ఏదో చెత్త అంటే ప్రతి సందర్భంలో మీరేమంటారు? మరి 10 ఏళ్ళలో ఉన్నటువంటి మీరు మరి ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఎలగబెట్టలేకపోయినరు? ఇప్పుడు ఏకాకిన రాత్రి ఏం చేయలేం కదా. ప్రభుత్వానికి కొంత సమయం ఉంటుంది, ఆ సమయం లోపల చేస్తాం. 10 ఏళ్ళు ఏమైనా గాడిద పండ్లు తోమిందా మీరు? ఆ యొక్క ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఎందుకు వేయలేకపోయినరు? ఇలా బస్తీ దవాఖాన అన్నారు, ఒక్క డాక్టర్ రాష్ట్రాన్ని ఏలింది 50 ఏళ్ళు, ఒక్క మందు లేదండి. అప్పుడు గాడిద పనులు మీరు కూడా అన్నారు కదా, ఏదైతే అసత్య ఆరోపణలు యూట్యూబ్లలో ప్రచారం చేయించుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ రౌడీ మొత్తం వెనుక ఉన్నది మాగంటి గోపినాథ్ వెంట. పార్కు స్థలాలు ఆక్రమించింది మీరు. పేదలకు డబ్బులు ఏదైతే ఆశ చూపి డబుల్ బెడ్రూమ్ ఇచ్చని కోట్లు వసూలు చేసిందే మీరు. రెండో విషయం, చరిత్రలో
అధికార పార్టీ నుంచి మరి ప్రతిపక్షంలో పోయింది మాగంటి గోపీనాథ్ కాలంలో. అది ఫసీయుద్దీన్ కావచ్చు, ఎంఎన్ రెడ్డి కావచ్చు, ఆడ కిలారి మనోహర్ కావచ్చు, సంజయ్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు పోయిరండి? ఈ యొక్క ఎమ్మెల్యే యొక్క అరాచకాలు, అధికార పార్టీ నుంచి ఎందుకు పోయారు? ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా అమ్ముకోండి. వాళ్ళు అధికార పార్టీ నుంచి ఓలే, ప్రభుత్వం ఓడిపోయాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాబా వచ్చింది. మీరు దయచేసి నేను ఏమంటున్నానంటే, డిప్యూటీ మేయర్ బాబా వచ్చింది, ప్రభుత్వం మారాకే. మీరు ఎక్కడనైనా వాస్తవంగా అధికార పార్టీలోకి రావాలి, కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? మీరు గమనించాలి, ఎలక్షన్ ముందే పోయిందండి చాలా మంది. ఫసీయుద్దీన్ ఎట్లా పోయినరు కాదా? కాబట్టి వారు చేసినటువంటి అరాచకాలని తట్టుకోలేకనే, వారి యొక్క గుండాయిజం తట్టుకోలేకనే గెలిచాడు కదా, అయినా మాగంటి గోపీనాథ్ గెలిచాడు అక్కడ. సల్మాన్ ఎవరండి? సల్మాన్ ఎవరు? వాడు ఫోక్సో కేసు తోటి రౌడీజం, గుండాయిజం చేసినటువంటి ఒక దొంగ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ పేద ప్రజల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి, చదువులు లేనటువంటి వాళ్లకు విద్యను అందించే కార్యక్రమం, శ్రీమంత కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ క్యాండిడేట్లు వచ్చినాయి, బీజేపీ క్యాండిడేట్లు వచ్చినాయండి. మన అంతకుముందు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరికైనా నోట్లు వచ్చినాయండి? అవును, ఎవరికైనా వచ్చినాయి. 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరికైనా నోట్లు వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ నోరు ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నా. ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి, మిమ్మల్ని మాట్లాడతలేదు. ఇది మంచిది కాదు, మర్యాద కాదు, మర్యాద కాదు ఇది. ప్రచారం చేస్తున్నారు, మీరు రా చూపిస్తా. అరే నీకెందుకే ఉలిపాటు, ఆగుదేరా కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అరుస్తున్నాడు అంత అర్థం కాదు, లొల్లిలు పెట్టుకుంటా. చెప్పండి చెప్పండి. కళ్యాణ్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నాను, మన పార్లమెంట్ చదువుకున్నాడు, నేను ఒక ఆరోపణ చేసిన ఆరోపణకు నీ సమాధానం చెప్పు చేతనైతే. ఈ చేత కాదు, మళ్ళీ మీరేమో బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలనేమో ఆయన అవయవదానం చేసి ఆయన మాట్లాడతలేనా? అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు జ్ఞానం అయితే మాట్లాడుతున్నావు. ఆగండి.